హాయ్, నా పేరు విక్రమ్. నేను గిటారిస్ట్ని. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే పిచ్చి. టీవీలో షోస్ చూసి నేను కూడా ఒక స్టేజ్ మీద ఎప్పటికైనా ఇలా పర్ఫామ్ చేయాలనుకునేవాడిని. స్కూల్లోనే గిటార్ నేర్చుకున్నాను. నా స్టడీస్ కంప్లీట్ చేసి ఒక మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తాను. ఓయ్ ఏంటి అమ్మాయిలు కనిపించగానే అబ్బాయిలంతా ఇంతేనా? హలో, ఎక్స్క్యూజ్ మీ. డాష్ ఇచ్చింది మీరు, నేను కాదు. ఇంత పొద్దున్నే స్ట్రేంజర్స్తో గొడవ పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. సో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే మంచిది. నాకేమన్నా డైలీ ఇదే పని అనుకుంటున్నావా? చూడడానికి పెద్ద బల్లీలా ఉంది మళ్ళీ. సో స్టూడెంట్స్, ఇవాళ మన సెకండ్ అండ్ థర్డ్ స్ట్రింగ్లో ఉన్న సాంగ్స్ నేర్చుకోబోతున్నాం. ద సెకండ్ స్ట్రింగ్ ఇస్ ఏ అండ్ హాయ్, ఐమ్ లాస్యా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్లుంది. హలో, హాయ్, ఐమ్ విక్రమ్. నన్నెక్కడ చూసినట్టుంది కదా? అదే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నువ్వే కదా నిన్న మార్నింగ్ నాకు డాష్ ఇచ్చింది. అయ్యో, నేను ఇవ్వలే లాస్య గారు. అయినా మీ అమ్మాయిలు మీ నో అన్నా కూడా మా అబ్బాయిలు టెస్ట్ చెప్పిస్తారు కదా. సో ఎలా అయితే ఏంటి, ఒప్పుకుంటున్నావుగా? ఇంకేం చేస్తాం లాస్య గారు? లాస్యా గారు అక్కర్లేదు, లాస్యా ఇస్ ఎనఫ్. యా, ఓకే ఓకే. ఓకే కాదు, ఫస్ట్ సారీ చెప్పు. సారీయా? సారీ దేనికి చెప్పాలి? నిన్న మార్నింగ్ నాకు డాష్ ఇచ్చినందుకు. మరి ఇందాక ఒప్పుకున్నావు కదా? అది మీరు ఒప్పించారు. ఓ, సరే, సారీ కాదు కానీ ఇంకేం చేయాలి చెప్పండి. అయితే ఏదైనా ట్రీట్ ఇవ్వు. ఓడి అమ్మ, ట్రీట్ అంటే వెయ్యి పక్క, ఎందుకులే. సరే, ట్రీట్ ఏం లేదు కానీ సారీ అండి. నాకు నీ తొక్కలో సారీ వద్దు, ట్రీటే కావాలి. అనుకున్నానులే ఇదే అంటారని. సరే, కెఫేకి వెళ్దామా? సరే. హాయ్. హే హాయ్, కమ్ ఆన్, హ్యావ్ ఎ సీట్. ఏం కావాలో చెప్పు. ట్రీట్ ఇచ్చేది నేను కదా, నీకేం కావాలో నువ్వే చెప్పు. ఇక్కడికి నువ్వు రెగ్యులర్గా వస్తావా? రోజు ఈవినింగ్ వస్తా. ఎందుకని అడిగా? ఆహా, నార్మల్గా అడిగాను. ఇక్కడ వాటర్ మెలన్ జ్యూస్ చాలా బాగుంటుంది. అయితే అదే చెప్దాం. బై ద వే, నీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా? నీ ప్రాజెక్ట్స్ చూపించొచ్చు కదా? నేను ఓన్గా కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి ఉంది, కానీ అది నా షార్ట్ ఫిల్మ్కి డెడికేట్ చేసుకుందాం ఉంచుకున్నా. వివేక్, 2 వాటర్ మెలన్ జ్యూస్. గుడ్. మరి నీ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడో? అదే ఇంకా తెలీదు, ఛాన్సెస్ రావాలిగా. ఛాన్స్ ఏముంది, నువ్వు చెయ్యాలనుకుంటే ఎంతసేపు చెప్పు. అందుకే నేనే ప్రొడ్యూస్ చేసి చేద్దామని ఆలోచిస్తున్నా. అయితే ప్రొడ్యూసర్ గారు మీ ఫిల్మ్లో నాకు ఏదైనా రోల్ ఇస్తారా? చూద్దాం. పోనీలే, కనీసం చూద్దామన్నావు. నీ హెయిర్ ఏంటి అంత పెంచుకున్నావు? హెయిర్ అలా పెంచుకోవడం అంటే ఇష్టం, అందుకే. కానీ ఈ మధ్య హెయిర్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకో తెలీదు. అదేం లేదులే, ఎక్కువ హెయిర్ ఉంటే అది కామన్. అవును, నిజమేలే. ఓ షిట్. లాస్యా, నాకు ఒక చిన్న వర్క్ ఉంది, వెళ్దామా? నువ్వు వెళ్ళు, పర్లేదు. యా, ఓకే, నేను వెళ్ళొస్తా. ఓయ్, ట్రీట్ నీది, బిల్ కట్టేసెళ్ళు. హే, అదెందుకు మర్చిపోతా. బాయ్. బాయ్. చాలా మంచివాడే మ్యామ్. అవును, మీకు డైలీ కస్టమరా? మాకు డైలీ కస్టమరే కాదు, మంచి ఫ్రెండ్ కూడా. వచ్చి కూర్చో. వావ్, అయితే విక్రమ్ గురించి నువ్వే నాకు ఎక్కువ చెప్తావన్నమాట. విక్రమ్ గురించి చెప్తాను, కానీ ఫస్ట్ మీరు విక్రమ్కి ఏమవుతారో చెప్పండి. అదేంటి అలా అడిగావు? విక్రమ్ నాకు 4 years నుంచి ఫ్రెండ్, కానీ ఇక్కడికి ఇప్పుడుకొచ్చి ఏ అమ్మాయితోనే రాలేదు. అయితే ఒక మంచి ఫ్రెండ్ అనుకో. ఫస్ట్లో ఫ్రెండ్ అనే అంటారు, తర్వాత లవ్ అని చెప్పి షాక్ ఇస్తారు. ఫ్రెండ్ నుంచి లవ్కి వెళ్ళాలంటే ఫ్రెండే కదా హెల్ప్ చేయాల్సింది. అంటే ఇప్పుడు నేనే నా ఫ్రెండ్.
అంతే కదా మరి. ఓన్లీ నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు. అంటే నన్ను బలి చేద్దాం అనుకుంటున్నావు. యెస్. విక్రమ్ గురించి చెప్పు. విక్రమ్ చాలా మంచివాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. మాకు ఇక్కడికొచ్చిన కొత్తలోనే చాలా బాగా పరిచయం అయిపోయాడు. 1 వీక్‌లోనే డైలీ కస్టమర్ కూడా అయిపోయాడు. విక్రమ్‌కి డాగ్స్ అంటే చాలా ఇష్టం. మేము కెఫేలో మిగిలిపోయిన ఫుడ్‌ని వాటికి రోజు ఫీడ్ చేసేవాళ్ళం. అది చూసి విక్రమ్ 2 డేస్ తర్వాత తన ఇంట్లో ఓన్‌గా ఫుడ్ కుక్ చేసి తీసుకొచ్చి వాటిని ఫీడ్ చేసేవాడు. అంత మంచోడు మా విక్రమ్. వావ్! ఐయామ్ సో లక్కీ అన్నమాట. యా ఆఫ్‌కోర్స్ యూ ఆర్ సో లక్కీ. బట్ ఈ విషయం మాత్రం నీకు చెప్పాలి. ఒకరోజు విక్రమ్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరికొచ్చారు. వివేక్, విక్రమ్ స్మోకింగ్ ఏమైనా చేస్తాడా? లేదు అంకుల్, ఎందుకలా అడిగారు? హీఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. అంకుల్ వాట్? వివేక్, ఒక ఫ్రెండ్గా నువ్వే కేర్ తీసుకోవాలరా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు తప్ప వేరే ఫ్రెండ్ లేడు. స్కూల్ అయిపోయిన వెంటనే నీ కెఫే దగ్గరకు వచ్చి నీ దగ్గరే ఉంటాడు. ఇంటికి వచ్చాక కూడా నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. డోంట్ వరీ అంకుల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ విషయం విక్రమ్కి తెలీదు అండ్ నువ్వు చెప్పకు. ఓకే అంకుల్, చెప్పను. ఇలా చెప్పారు. ఈ విషయం నాకు ముందే తెలుసు. నీకెలా? విక్రమ్ వాస్ డయాగ్నైజ్డ్ బై మై ఫాదర్. మరి తెలిసినా కూడా క్యాన్సర్ ఉందని ఒక మనిషిని ప్రేమించడం మానేస్తామా? అది తెలిసాక నేనే విక్రమ్‌కి డాష్ ఇచ్చా. విక్రమ్ స్కూల్లో నేనే మ్యాథ్స్ టీచర్‌గా జాయిన్ అయ్యి ఇలా క్లోజ్ అయ్యాను. విక్రమ్‌కి ఎప్పటికైనా స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలని చాలా కోరుకుండేది. ఆ ఛాన్సెస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. ఛాన్స్ కోసం వెయిట్ చేయడం ఎందుకు? మనమే ఒక ఛాన్స్ క్రియేట్ చేద్దాం. యా, దట్స్ కూల్. నాకు తెలిసిన ఒక బ్యాండ్ ఉంది. ఐల్ కాల్ దెమ్ అండ్ లెట్స్ ప్లాన్. యా, డన్ లాసియా. వివేక్, బ్యాండ్ టీమ్ అంతా దుబాయ్‌లో ఈవెంట్‌కి వెళ్లారంట. సో వెయిట్ చేద్దాం. విక్రమ్‌కి సాంగ్ కంపోజ్ చేయమని చెప్దాం. సో దట్ టైం పడుతుంది కదా. యా, రేపు నేను స్కూల్లో విక్రమ్‌తో మాట్లాడతాను. యా, ఓకే లాసియా, డన్. ఓహ్! ఇట్స్ టూ లేట్ వివేక్. ఐ హావ్ టు లీవ్. ఓకే, బాయ్ వివేక్. హాయ్ సార్, ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు? నేను లేట్గా వస్తే క్లాస్ మీరు తీసుకుంటారేమో అని. అదేంటి? మీరు మ్యాథ్స్ టీచర్స్ కదా, గ్రౌండ్ పీరియడ్స్ కూడా వదలరు కదా. ఓ, అలా అంటున్నారా? అవును. సర్లే కానీ నీకు మ్యూజిక్ అంటే అంత ఇష్టం కదా, ఒక సాంగ్ కంపోజ్ చేయొచ్చు కదా. నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశా, కానీ ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకలా? అప్పుడు నేను ఎక్కడ పర్ఫామ్ చేద్దాం అనుకున్నా, నాకు ఒక ప్లాట్ఫామ్ దొరకట్లేదు. అందుకే విక్రమ్, ఎవరికి ఛాన్సెస్ ఊరికే రావు కదా. నీ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ యూస్ చేసుకుంటే అవే వస్తాయి. అవును, కానీ ఎక్కడ ప్రూవ్ చేయాలి? యూట్యూబ్ అనే పెద్ద ప్లాట్ఫామ్ ఉండగా ఏదో వెతుక్కుంటున్నావు విక్రమ్ నువ్వు. అది ఫేమ్ ఉంటేనే వీడియో హైలైట్ అవుతుంది. అందుకే నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలే. నువ్వు అనుకుంటుంది చాలా రాంగ్ విక్రమ్. నీ టాలెంట్ ని బట్టి నీకే ఫేమ్ అనేది వస్తుంది. సరే, ఒక ట్రైల్ వేద్దాం. ట్రయల్ కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్ విక్రమ్. కానీ ఎక్కడ, ఎలా? ఎక్కడో ఎందుకు, మన కేఫ్ లోనే ప్లాన్ చేద్దాం. యా, ఓకే, డన్. ఆల్ ది బెస్ట్ విక్రమ్. థ్యాంక్ యూ. నీ కనులే కలగా మారనే, నీ శ్వాసే మదిలో సాగనే,
నేను చేరతానే తెలిసినే అడుగులు నీతో సాగనే నేను చేరే దారిలో నన్ను నేనే మరచినే తుది వరకు నీతోనే నా అడుగే సాగలే ఏయ్ యూ రాక్డ్ ఇట్. థ్యాంక్ యూ లాస్యా. రాక్ట్ ఇట్ బ్రో. థ్యాంక్ యూ. అబ్బా. లాస్యా, నాకు కొంచెం హెడేక్గా ఉంది. నేను ఇంటికి వెళ్ళొస్తా. విక్రమ్ జాగ్రత్త. నాకేంటి లాస్యా, నువ్వు ఉన్నావు కదా. బాయ్. హా. వివేక్ నేను కూడా వెళ్తా. ఓకే లాస్యా, థ్యాంక్స్ లాస్యా. ఇదంతా చాలా బాగా జరిగింది. ఇదంతా నువ్వు చేయడం వల్లే అయింది. నేను కాదు, ఇదంతా మనం చేయడం వల్లే జరిగింది. ఓకే దెన్. బాయ్ లాస్యా. హలో వివేక్. లాస్యా, నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ సెండ్ చేశాను చూడు. హా, ఆగు వివేక్ చూస్తున్నా. వాట్? సూపర్ కదా వివేక్! ఇమ్మీడియేట్‌గా విక్రమ్‌కి చెప్పాలి. అప్పుడే వద్దు లాస్యా, మార్నింగ్ చెప్దాం. మార్నింగ్ ఇంకా రీచ్ పెరుగుతుంది. సరే వివేక్, ఐయామ్ సో హ్యాపీ. సూపర్ రా. బాయ్. మార్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. బాయ్ లాస్యా. గుడ్ నైట్. Mm-hmm.